హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిందిగా చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఎందుకు మణికంఠ? ఆయన ఏవి బాగుంది, ప్లస్ ఆయన చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చిండు, సో అట్లా ఇష్టం. ఓకే, అంటే మణికంఠ సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, నీకు సింపతి అనిపించలేదు ఇక్కడ? అక్కడ సింపతి అని ఏం లేదండి. ఇప్పుడు ఆయన బాధలైనా చెప్పుకుంటున్నాడు, సో అదేం తప్పు కాదు. సింపతి అనేది కూడా అది కాదు. సో నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అని చెప్పేసి హెయిర్ తీసేయడం ట్రాన్స్పరెంట్ కాదు కదా? ట్రాన్స్పరెంట్ కాదు కానీ బట్ ఆయన హెయిర్ తీసుకోవడం ఆయన ఇష్టం, అది మనం ఏం చేయలేం కదా. ఆయన లైఫ్ ఆయన ఇష్టము. అంటే నేను మొత్తం బ్రెయిన్ గేమ్ తో ఆడదాం అనుకున్నాను అని చెప్పి అన్నాడు కదా, మరి బ్రెయిన్ గేమ్ తో ఆడడానికి అయితే రాలేదు కదా? బ్రెయిన్ అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండో అది మనకు తెలియదు. ఆయన బ్రెయిన్ ఆడతాడా లేకపోతే ఫిజికల్ గా ఆడతాడా, అది ఆయన ఇష్టం. ఇట్స్ ఆయన స్టైల్. సో ఇంకొక విషయం చెప్పాలి అంటే, మొన్న నామినేషన్ నువ్వు చూసే ఉంటావు, విష్ణు ప్రియ అని. అంటే నేను జస్ట్ నిన్ను టెస్ట్ చేయడానికి నీతో ఫ్రెండ్షిప్ చేశాను అని అన్నారు కదా, అప్పుడు సెకండ్ మాస్క్ ని యూజ్ చేసినట్టే కదా? మాస్క్ అంటూ ఏం లేదు. అంటే ఫస్ట్ టైం అట్లా అన్నందుకు ఆయన టెస్ట్ చేసిండు. ఇప్పుడు నేనైనా సరే ఎవరినైనా టెస్ట్ చేయగలుగుతా, ఎందుకంటే నా వరకు వచ్చింది కాబట్టి అట్లా. నిన్న గేమ్ లో చూసే ఉంటారు కదా, విష్ణు ప్రియని ఏ టీమ్ లో కూడా తీసుకోలేదు చీఫ్స్ లలో, ఎందుకు అని అనుకుంటున్నారు? చీఫ్ అంటే ఆమె కరెక్ట్ గా పర్ఫామ్ చేసి ఆమెను తీసుకుంటారు. ఇప్పుడు ఆమె కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేదు కదా, సో అందుకనే తీసుకోలేరు అని అనుకుంటున్నాను. అయితే ఇందులో మనకి నిన్న ఒక గేమ్ పెట్టారు కదా, అందులో యష్మి టీం గెలిచింది. సో యష్మి టీం గెలిస్తే బాగుంది అనిపించిందా, నైనికా టీం గెలిస్తే బాగుంది? నైనిక అని అనిపించింది, ఎందుకంటే నాకు సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే నైనిక. ఇక వాళ్ళ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గుండే, సో అడిగచ్చు. అయితే దీంట్లో శేఖర్ భాష ప్రతిదానికి చిన్న చిన్న జోకులు వేస్తున్నాడు కదా, సో ఆ జోక్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా. సో ఇందులో మనం నిన్న బాత్రూమ్ దగ్గర కూడా గొడవ అయింది కదా, సిల్లి గొడవ అనిపించలేదా? సిల్లీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది సిల్లీ ఉంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, సో అవి మనం ఎంజాయ్ చేయాలి. సో సోనియా కూడా ఇందులో ఎవరికి టైం ఇవ్వట్లంటే స్పేస్ ఇవ్వకుండా మాట్లాడుతుంది కదా, సో ఆమె ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు. అంటే ఆమెకి ఎక్కువ అందరితోని మాట్లాడే అలవాటు అనుకుంటా, అంతే. అయితే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది కదా, ఈ సీజన్ లో ఏమైనా లవ్ స్టోరీ వస్తుంది అనుకుంటున్నారా? ఏమో, ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ వస్తుంది అని మాత్రం వస్తుంది. అంటే ఇప్పుడు బాగుందా లవ్ స్టోరీ వస్తే బాగుంటుంది? లవ్ స్టోరీ వస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. థ్యాంక్ యూ. ఎవరు? నబిల్ ఆఫ్రిది. నబిల్ ఆఫ్రిది ఎందుకు ఇష్టం? మా ఫ్రెండ్ కాబట్టి. అంటే ఫ్రెండ్ అంటే ఇష్టమా, లేకపోతే టాస్క్లు కూడా ఆడాలి కదా? టాస్క్ కూడా ఆడుతున్నారు కదా, చాలా బాగా ఆడుతున్నారు, తనకే సపోర్ట్ చేస్తున్నా. అందరితోటి కలవట్లేదు అంటున్నారు. ఎవరున్నారు? నేను చూస్తున్నా కదా, తనకు ఆపర్చునిటీ రాలే కదా, చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అయితే నిన్న గేమ్ మీరు చూసే ఉంటారు కదా, విష్ణు ప్రియని ఏ టీమ్ లోని తీసుకోలేదు, ఎందుకని అంటారు? విష్ణుప్రియని ఏ టీమ్ లో తీసుకోలే అంటే, అది వాళ్ళ గ్రూప్ కదా, 3 టీమ్స్ డివైడ్ చేశారు. ఆ 3 టీమ్స్ లో ఏ టీం తీసుకున్నారు, కాకపోతే తను నేను తీసుకోలే అంటే మేబీ తను కొంచెం టాస్క్లు అవి ఇవి అంతా పర్ఫామ్ చేయదు అనుకున్నాను. అయితే ఇందులో ఎవరు మాస్కులు వేసుకొని ఆడుతున్నారు, ఎవరు ఫేర్ గా ఆడుతున్నారు? ఫేర్ మాస్క్ అని ఇప్పుడెట్లా చెప్తాం, స్టార్టింగ్ ఫస్ట్ వీకే కదా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాగమణి కంటే ఆల్రెడీ చెప్పేశాడు, నేను బ్రెయిన్ గేమ్ ఆడదామని వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి. సో బ్రెయిన్ గేమ్ ఆడడం అనేది కూడా ఆయన ఫేక్ గేమ్ అన్నట్టు. అంటే ఒక్కొక్కరు స్ట్రాటజీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. తను బ్రెయిన్ గేమ్ ఆడుతుంది. ఇంకోటి మా నబిల్ ఆఫ్రిది స్ట్రెంత్ పరంగా వస్తే ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ నబిల్ ఉన్నాడు, నబిల్ వల్ల ఇంకా అందరు కంటెస్టెంట్స్ పేరు కంప్లీట్ ఇంకా నాకు తెలియదు, కాకపోతే తను శేఖర్ భాష అతున్నాడు. అయితే ఇందులో కన్నడ యాక్టర్స్ ని ఎక్కువ పెట్టడం జరిగిందని అంటారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? మరి తెలుగు బిగ్ బాస్ లో కన్నడ యాక్టర్స్ ని పెట్టడం? కన్నడ యాక్టర్స్ అంటే మనకు తెలియదు. నిఖిల్ ఉన్నాడు, యష్మి గౌడ ఉంది, పృథ్వీరాజ్ ఉన్నాడు, ప్రేరణ. పృథ్వీరాజ్ కన్నడనా? మన తెలుగులో కూడా చేశాడు కదా. ఏమో మనం తెలియదు. అయితే బేబక్ అని కార్నర్ చేస్తున్నారు అందరు కలిసి అని అంటున్నారు కదా, మరి బేబక్ నిజంగానే కార్నర్ చేస్తున్నారు? అవునవును, అది చిన్న కిచెన్ ఇష్యూ అని దాన్ని పట్టుకొని ఇంత పెద్ద ఇష్యూ చేస్తే కరెక్ట్ కాదు. బేబక్ నబిల్ ఆఫ్రిదిని నామినేట్ చేసినప్పుడు ఆ రీజన్ కరెక్టే ఉందా? రీజన్ అంటే ఫస్ట్ వీక్ తను వాయిస్ చేయలే అన్నారు కదా, వాయిస్ చేయలే అంటే ఎందుకు చూడు, అంటే టైం వస్తే ప్రతిదానికి కోరుకుంటూ ఉంటాడు, కరెక్ట్ కాగా టైం వచ్చినప్పుడు వాడే చెప్తాడు. అయితే ఈసారి మనం నామినేషన్స్ లో చూసుకున్నాం కదా ఇంత ఎవరెవరు ఉన్నారో, సో ఈసారి ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు బయటికి వస్తారంటే బేబక్ వస్తాయి అనిపిస్తుంది.
కానీ బేబక్క బయటకు వస్తుంది? లైక్ తన పర్సనాలిటీ లైక్ ఓకే బ్రెయిన్ గేమ్ ఆడలేదు అసలు. ఓకే తను ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు, అసలు కేపబిలిటీ లేదు తనకి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరు, ప్లస్ తెలిసిన వాళ్ళు లేరు. సో ఇప్పుడు అంటే నిఖిల్. అయితే నిఖిల్ హౌస్ లో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, సో నిజంగానే మ్యానిపులేట్ చేస్తున్నాడు? మ్యానిపులేట్ అంటే చేస్తలేడు, అతను తెలిసిందే చెప్తున్నాడు. అంటే అతను ఉన్నట్టు ప్రెసెంట్ ఎట్లయితే బయట ఎట్లా ఉంటాడు, అతను కూడా ఇంట్లోనే అట్లనే ఉంటున్నాడు. మ్యానిపులేట్ అట్లా ఏం అనిపిస్తలే, కానీ కొంచెం కోపం వస్తుంది, డైరెక్ట్ మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు రిసీవ్ చేయడం చాలా కష్టం. అయితే మొన్నటిదాకా మణికంఠ ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అన్నారు, మరి నిన్న నిఖిల్ కూడా ఏడ్చేశాడు. అది ఏడ్చాడు, అవును. అది కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది. అంటే అతను ఒకటేసారి చేసిండు కదా, మణికంఠ అంటే 3-4 సార్లు చేసినాడు. అంటే సీజన్ లాస్ట్ సీజన్ కూడా ఎవరు కౌశల్ కాదు, ఎవరు పల్లె ప్రశాంత్ కూడా సేమ్ అతను ఎట్లా చేస్తున్నా మణికంఠ కూడా అట్లనే చేస్తున్నట్టు అని అందరు అట్లా ఒపీనియన్. అయితే మణికంఠ కూడా సింపతి కార్డ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు అంట. అవును. సో బేబక్కని అందరూ కార్నర్ చేస్తున్నారు బయటికి పంపించడానికి అంటారు. నిజమే. బేబక్కకి ఇచ్చిన రీజన్స్ కరెక్ట్ అంటారు? కరెక్ట్. అయితే ఇప్పుడు నామినేషన్స్ జరిగాయి కదా, ఎవరిది ఫెయిర్ ఉంది రీజన్? ఫెయిర్ అంటే మణికంఠ కొంచెం అనిపిస్తుంది. బేబక్క అంటే ఆమె కొన్ని అట్లా మాట్లాడుతుంది, కొంచెం ఇట్లా మాట్లాడుతుంది, కానీ ఎవరికి అర్థం కాకుండా అట్లా. సో అందుకోసమే ఆమెను బయటికి పంపించాలని అనుకున్నాను. అయితే విష్ణుప్రియని నిన్న ఎవరు తీసుకోలేదు కదా వాళ్ళ టీమ్ లోకి, ఎందుకని? విష్ణుప్రియ ఎందుకంటే ఆమె అన్నీ తెలుసు, కానీ ఎక్కడ ఏం మాట్లాడుతుందని ఎక్కువ తెలియదు కాబట్టి అట్లా చేస్తారు. అయితే నిన్న మనకి నామినేషన్స్ జరిగాయి కదా, నామినేషన్స్ లో ఈసారి హౌస్ నుంచి బయటకి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? బేబక్కనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ టాస్క్ చేయలేదు, ప్లస్ గేమ్స్కి ఎక్కువ అంటే మనం మాట్లాడింది ఎక్కువ పట్టించుకోదు, వినదు సరిగా, ఆమె అనుకున్నదే కావాలనుకుంటారు. అయితే సోనియా ఎలా ఆడుతుందంట? సోనియా ఆడుతుందంటే ఆమె ఉంటుంది, ప్రతి చోట్లలో ఉంటుంది, చెప్తుంది, కానీ ఎవరన్నా తప్పు చేస్తే సరిగా అంటే పాజిటివ్ వైపులో అట్లా తీసుకోదు. ఆమె ఏదైనా తప్పు చేసింది అనుకో, అది మనం తప్పు లాగా అనుకుంటుంది, అంటే మనం చేసిందే రైట్, ఆమె చేస్తే తప్పు కాదని అనుకుంటుంది. సో ఆమె అట్లా ఉంది, ఆ మెంటాలిటీ. బేబక్కనే వస్తుంది. థ్యాంక్ యూ.